సో నా పక్కన ఉన్న పేషెంట్ పేరు రంగమ్మ, 66 years old ఫీమేల్. తనకి విపరీతమైన నడుము నొప్పి ప్లస్ కాలు లాగుడు నిన్నటి మొన్నటి వరకు. మన దగ్గరకు వచ్చారు, మనం కౌన్సిలింగ్ ఇచ్చాము. ఇగో నా పక్కన ఉన్న ఇద్దరు కొడుకులు వీళ్ళు. సో వచ్చారు, కౌన్సిలింగ్ ఇచ్చాము, ఒక 2 months మందులు వాడారు, మందులతో తగ్గలేదు అన్న తర్వాతనే వీళ్ళు సర్జరీకి ప్రిపేర్ అయ్యారు. ఎన్నో డౌట్స్, ఎన్నో కథలు అన్ని చెప్పుడు జరిగింది, వాళ్ళు ఒప్పుకునుడు జరిగింది. అది అయిపోయిన తర్వాత లాస్ట్ కి రంగమ్మకి మనం మొన్న ఆపరేషన్ చేసినాం. మొన్న ఈవినింగ్ 6కి అయిపోయింది సర్జరీ. ఈ రోజు నా పక్కన ఇట్లా నిలబడి ఉంది. ఈ రోజు నడిపించాము, మనం డ్రైన్స్ అన్ని తీసేసాము, డ్రెస్సింగ్ కూడా అయిపోయింది. షీఈ్ రెడీ టు గో హోమ్ టుడే. ఆమె సొంతంగా ఆమెనే నడవగలుగుతుంది. చెప్పు రంగమ్మ. నాకు బాగుందమ్మా, సార్ కాడ చెప్పినాక లాగుడు తగ్గింది, నొప్పి తగ్గింది, నేను నడచగలుగుతా. చాలు. సో దట్ ఈస్ వాట్ స్పైన్ కేస్ లో చాలా మందికి తెలియని విషయాలు. ఏం టైప్ ఆఫ్ సర్జరీ చేయాలి, ఎలా చేస్తే ఎలా ఉంటది అనేది తెలియదు. కాబట్టి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం చేసిన సర్జరీ ఇస్ డిఫరెంట్ సర్జరీ దెన్ వేరోళ్ళు చేసేదానికంటే. వేరోళ్ళు చేసేది ఓన్లీ డిస్క్ తీసేస్తే, ఇక్కడ మనకి లిస్థసిస్ కూడా ఉన్నాయి. మీకు లిస్థసిస్ అంటే ఎముక పైన ఎముక జారిపోవడం జరిగింది, ఎముక ఇరుగుడు జరిగింది. సో దాన్ని ఫిక్సేషన్ చేస్తూ ఆ డిస్క్ ని తీసేసి ఆ నరం మీద ఫ్రీ చేసేసరికి తనకి ఇంత రిలీఫ్ వచ్చింది. షీఈ్ ఏబుల్ టు వాక్ ఆన్ ఫస్ట్ డే. దీనికంటే ఎక్కువ పేషెంట్ కి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దే ఆర్ లివింగ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ టుడే. థ్యాంక్ యూ.